రుదుటూరు నియోజకవర్గం గోపవరం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఈరోజు రెండు చోట్ల రెండు రకాల పనులకు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఒకటి యానాది కాలనీ దగ్గర క్రైస్తవులకు సంబంధించినటువంటి బరిగల్ గ్రౌండ్ శ్మశాన వాటిక ఉంటే ఆ శ్మశాన వాటికలకు పోవడానికి వాళ్ళకు రోడ్డు లేదు. రోడ్డు కంటే కూడా శ్మశాన వాటికలో రోడ్డు కంటే కూడా శ్మశాన వాటికలోకి పోవడానికి రోడ్డు మీద నుంచి కావాల్సిన కాలువ అడ్డం ఉంది. అక్కడ మోరీ నిర్మాణం లేదు. కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవులు ఇక్కడ ఎవరు మరణించినా స్వర్గస్థులైనా ఆ డెడ్ బాడీని తీసుకొని అక్కడికి పోవాలా, ఆ బర్గల్ గ్రౌండ్ లేకంటే యానాది కాలనీ లేకపోయి తిరుక్కొని పోవాలా. ఆ యానాది కాలనీ లేకపోయినప్పుడు ఆ ప్రారంభ శ్మశాన వాటికకు ఆనుకొని ఉండే సందు ఏదైతే ఉందో వాళ్ళ అబ్జెక్షన్, మీరు శవాన్ని తీసుకొని మా వీధిలో పోకూడదు, ఇది మాకు మంచిది కాదు, మేము ఎట్లా పోవాలా అక్కడికి అనేది వీళ్ళు. ఈ సమస్య ఇప్పుడు పుట్టినది కాదు, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యంగా మా గురువు వరదరాజు తెలుసుకోవాలి. ఆయన పుట్టినప్పుడు పుట్టిన సమస్య ఇది. ఆయన రాజకీయంలో పుట్టినాడు చూడి, అప్పుడుండే సమస్య ఇది. పరిష్కరించాలి, పరిష్కరించడు కూడా. కారణం ఆయనకు సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత లేదు, ప్రజా అవసరాల పట్ల ఆయనకు మక్కువ లేదు. ఆయన మక్కువ ఎంతసేపు ఉన్నా కానీ ప్రత్యర్థులను మట్టు పెట్టడంలోనే రాజకీయంగా మక్కువ ఎక్కువ. మాకది లేదు. రాజకీయంగా మా ప్రత్యర్థులను మట్టు పెట్టడానికి మేము ఎన్నుకునే మార్గం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ప్రేమించబడడం, దానికి వారికి ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేయడం, వారికి సేవ చేయడం. ఈరోజు కూడా అదే బర్గల్ గ్రౌండ్ సంబంధించిన క్రైస్తవులు మమ్మల్ని కలిస్తే ఇమీడియట్గా మేము స్పందించి కంపు అంతా తీసేసి ఎక్కడి నుంచి వస్తుందని గమనించి ఇప్పుడు దాదాపు 20 లక్షల రూపాయలతో రోడ్డు మీద నుంచి శ్మశానం లేకపోవడానికి కావాల్సినటువంటి 20 అడుగుల వెడల్పుతో మోరీ నిర్మించి లోపలికి బర్గల్ గ్రౌండ్లోకి రోడ్డు కూడా ఇస్తాను. దీనివలన రెండు సమస్యల పరిష్కారం. కనిపించేది ఒకటే మీకు అభివృద్ధి, కానీ రెండు సమస్యల పరిష్కారం. అనాదిగా పట్టి పీడిస్తూ ఉండేటువంటి సమస్య రెండు. ఒకటి, శ్మశాన వాటికలోకి పోవడానికి మాకు మోరీ రస్తా లేక ఇబ్బంది పడతానని క్రైస్తవులు, మా సందులో నుంచి పోతున్నారని చెప్పి హిందువులు కొట్లాడే పరిస్థితి వీళ్ళు. రెండు సమస్యలు పరిష్కారం. 20 లక్షల రూపాయలు పెట్టి చేసినాం. రెండవది, ద్వారకానగర్ గోపవరం గ్రామ పంచాయతీ 4వ వార్డులో ఉంటుంది. మనం కూర్చునేది కూడా మేమేసిన రోడ్డే ఇది కూడా. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా ద్వారకానగర్ లేకపోవడానికి ఇదంతా మీరు కనిపించలేదు ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది. నిన్నటి వరకు లేదు, కంప చెట్లు. నిన్న మన 2 రోజులు మేము మిషన్లు పెట్టి కంపౌండ్ తొలగించి ఇక్కడ నుంచి నేరుగా ద్వారకానగర్ లేకపోవడానికి ఒక మెటల్ రోడ్డు వేస్తాను. పైపు లైను వాటర్ సప్లై చేసేదానికి 4 లక్షలతో పైప్ లైన్ వేస్తాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి 2 లక్షలు కట్టి కరెంటు సప్లై చేస్తాను. దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, వారి ఈతిక బాధలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్పందించి పరిష్కరించి వారికి తోడుగా నిలబడేవాడే నిజమైన ప్రజానాయకుడు. అట్టి నాయకులే ప్రజలు ఓటేస్తారు, గెలిపిస్తారు. మనం తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా మొదటి రకం చెప్పిన అవసరం ఆ రకముని ఓటెప్పుడు కూడా వేయరు. మేము ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో స్పందిస్తామని చెప్పడానికి ఈ మధ్య కాలంలోనే గోపవరం పంచాయతీ 2 నెలలు కాలే, 2 నెలలు కూడా కాలే, 8 కోట్ల పనులు చేస్తాను. 8 కోట్లు ఒక గ్రామ పంచాయతీకి 2 నెలల కిందట ప్రారంభించి, అంటే మా రాఘవ సర్పంచ్ దగ్గర నుంచి 2.5 సంవత్సరం పదవీ కాలం అయిపోయి వీళ్ళ చేతికి పదవీ కాలం వచ్చిన తర్వాత, అంటే ఇది మా అగ్రిమెంట్, వాళ్ళ నాయకుడిగా నేను చేసిన అగ్రిమెంట్. ఇరువురు నా వారే కాబట్టి 2.5 సంవత్సరం రాఘవ ఉంటాడు, 2.5 సంవత్సరం వీళ్ళు ఉంటారు. కొండయ్య కానీ గోపవరం సర్పంచ్ మాజీ దేవి ప్రసాద్ టీం అంతా ఉంటుంది. అందరం ఐకమత్యంగా మాట్లాడుతుంది. వారి పదవీ కాలం అయిపోయి వీరికి పదవీ కాలం ఇచ్చి 1 నెల అయింది, 2 నెలలు అయింది. ఈ 2 నెలల కాలంలోనే గోపవరం గ్రామ పంచాయతీలో 8 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను. హౌసింగ్ బోర్డులో ఉండే పార్కు 4,70 లక్షల రూపాయలతో చేస్తున్నాను. ఆర్ఎన్బి ఎదురుకి వరదరాజరెడ్డి గారు ప్రతినిత్యము తిరిగే రోడ్డు, కామనూరుకు పోవాలంటే వచ్చే రోడ్డు, ఆర్ఎన్బిలో కూర్చొని టీ తాగి సొల్లు కబుర్లు అని చెప్పిన 40 సంవత్సరాల జీవితంలో ఆ పెద్దమ్మ గుడి దగ్గర నీళ్ళు ఎప్పుడు నిలబడతాయి, దాన్ని ఎప్పుడు నీళ్లు నిలబడకుండా చేసుకోవాలనుకుంటే కనుక ఎత్తు లేపాలంటే అవతల పక్క కాలువ కట్టాలా. అవతల పక్క కాలువ కడితే భగసింగ్ కాలనీ నుండి 5 రోడ్లు కూడా అందులోకి నీళ్లు వదలవచ్చు. అటు 5 వీధుల యొక్క సమస్యను పరిష్కరించవచ్చు. మెయిన్ కాలువలోకి ఆ కాలువ నీళ్ళు పెట్టచ్చు.
మెయిన్ కాలువ వస్తే ఈ రోడ్డు ఎత్తు చేస్తే ఆ పెద్దమ్మ చెట్టు దగ్గర ఆ దాటిన తర్వాత నీళ్లు నిలబడకుండా ఉంటారు. అది నేను చెప్పేదానికంటే పెద్ద ఆయన చెప్పేదానికంటే పెద్దమ్మ చెట్టు దగ్గర ఉండే టీ బంకులోను, కిరాణా షాపుల వాళ్ళను, మటన్ షాపులను, చిల్లరంగడులను, ఆ 5 వీధులను, హౌసింగ్ బోర్డులను అడిగితే గన నాకు కానీ ఆయనకు కానీ 40 ఏళ్ళు చేయనందుకు ఆయనకు గడ్డి పెడతారు, 4-5 ఏళ్ళుగా చేయనందుకు నాకు స్వల్పమైన ఆహారం నాకు పెడతారు. వాళ్ళు పెట్టకుండా కోరు. ఇప్పుడు ఆ సమస్యను కూడా 60 లక్షల రూపాయలతో కాలువ కట్టివి, రోడ్డు వేస్తేవి, పని చేస్తుంది. 4,70,00,000తో అందమైన పార్కు చేస్తారని కోసింది. ఇట్లాంటి పనులన్నీ కూడా కలిపితే 8 కోట్ల పనులు ఈ పంచాయతీలో చేస్తారు. 2 కాలనీలకు హౌసింగ్ బోర్డు కాలనీ కూడా మర్చిపోయిన పెన్నారి వర్తి నుంచి ఎప్పటి నుంచో అది పెద్ద ఆయన కాలం నుంచి అది కూడా చౌకులు నీళ్లు తాగుతున్నారు. మాకు ఈ చౌకులు తాగే దరిద్రం నుంచి పెన్నా వాటర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చాలాసార్లు పెద్ద ఆయన కూడా ప్రాధాన్యపడతారు. వాళ్ళకనే యానాది కాలనీ కూడా చౌకులు నీళ్ళు వస్తా అంటే అవి కూడా అడిగినారు. యానాది కాలనీకి పెన్నా వాటర్ ఇచ్చినాం. హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళకు కూడా 60 లక్షలతో రామేశ్వరం నుంచి పెన్నా వాటర్ ఇచ్చారు 1.5 అంటే త్రాగడానికి కనీసమైనటువంటి మంచినీరు ఇచ్చే కార్యక్రమంలోనూ మీరు విఫలమైనారు. రోడ్లు వేసే విషయంలోనూ విఫలమైనారు. కాలువలు ఇచ్చే విషయంలోనూ విఫలమైనారు. అందమైన పార్కులు చేసే విషయంలోనూ విఫలమైనారు. శ్మశాన వాటికల అభివృద్ధి విషయంలోనూ విఫలమైనారు. దైనందిన జీవితంలో మనిషి యొక్క పేదవారి కష్టాలు పరిష్కరించడంలోనూ మీ జెండా విఫలమైంది. మీరు విఫలమైనారు. మీరు ఎక్కడ మీరు సక్సెస్ అయినారో విజయవంతంగా మేము ఈ కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందడానికి చేసినారో తెలుగుదేశం పార్టీ చెప్పాలి. నన్ను విమర్శించేదానికంటే మీ జెండా చేసిన గొప్పతనాన్ని, మీరు చేసిన గొప్పతనాన్ని చెప్పుకుంటే కొద్దిగా ఏదైనా ప్రజలు కూడా వింటారు. మేము చేసిన మంచితనాన్ని చెప్పినది వింటారు. దీంట్లో కంపేర్ చేసుకునేటప్పుడు ఎవరు ఏందని ప్రజలకు అర్థమవుతుందనేది బాగుంటుంది. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తెలుసుకోవాల్సిన అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటంటే వాళ్ళు ఎవరు నన్ను కలిసినా కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు పొద్దుటూరు అర్బన్లో కానీ, గోపవరం కానీ, సౌరవార్పల్లి కానీ, దొరసానిపల్లి కానీ, కొత్తపల్లి కానీ ఎవరైనా సరే నన్ను వచ్చి కలిసినప్పుడు ఇక్కడ రోడ్డు లేదనో, కాలువ లేదనో, నీళ్లు లేదనో, ఇక్కడ కంప పెరిగిందనో, ఇక్కడ ఈ సమస్య ఉందనో, అనేక రకాల జౌకులు నీళ్లు తాగుతానామనో, ఏదైనా ప్రభుత్వం ద్వారా చేసే మౌలికమైన వసతులకు సంబంధించి అడిగిన తక్షణమే ఆ స్థానానికి నేను పోతా ఉన్నా. చిన్న పని కానీ పెద్ద పని కానీ పోతా ఉన్నా, చూస్తూ ఉన్నా. చూసిన వెంటనే వాళ్ళతో మాట్లాడే అధికారులు పిలిపించుకొని మా తిప్పలు ఎన్నైనా కానీ అది కలెక్టర్ దగ్గర నుంచి ఫండ్స్, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ముఖ్యమంత్రి గారు ఏది కాకపోతే 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల లోపలైతే మా సొంత లెక్కలు ఇచ్చేదానికి కూడా సిద్ధపడి ఇదిగో ఈ 1,00,000, 2 లక్షలు అయితే మేము ఇస్తాం, ఈ పని చేయండి అని చెప్పి ప్రజల యొక్క అవసరాన్ని తీర్చడానికి ఎక్కువ తాపత్రయపడినాం. మేము సక్సెస్ఫుల్గా ఆ పనిని మేము చేయగలిగాం. అందుకే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు చేసే విమర్శలు మా దరి చేరలేవు, మా మనసును గాయపరచలేవు.